అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 25th ఆగస్ట్ మండే. ఈ వీక్ ప్రారంభం నుంచి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, గత వారం ట్రేడింగ్ సెషన్లో మన మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అంశాలు ఉన్నాయవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. నికాయ్ 0.6% మేర, హాంకాంగ్ 1.2% మేర, షాంఘై 0.5% పైగా లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక మంచి కొనుగోళ్ల మద్దతు రావటం. దీనికి ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ మార్కెట్స్ అన్ని లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 1.5 నుంచి 2% మేర లాభాలతో అయితే ముగిశాయి. జెరోమ్ పవెల్ గారు పరోక్షమైన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్ని బేస్ చేసుకుని, అంటే కొద్దిగా అడ్వర్స్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పటికీ వడ్డీ రేట్లు తగ్గించేందుకు దాదాపుగా మార్గం సుగమంగా ఉంది అన్నట్టుగా ఒక సంకేతాన్ని ఆయన అయితే ఇచ్చారు. అది ఎప్పుడు అన్నది టైం ఫ్రేమ్ మెన్షన్ చేయకపోయినప్పటికీ అట్లీస్ట్ ఆయన నోటి నుంచి ఆ మాట రావటం పరోక్షంగా వాళ్ళ దగ్గర నుంచి, అంటే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి వచ్చిన ఒత్తిడి కూడా దీనికి కొద్దిగా దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఈ వార్తల నేపథ్యంలో కొద్దిగా అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ అయితే మనకి కనిపించింది. బట్ గోల్డ్ మాత్రం కొద్దిగా ఈ వార్తల నేపథ్యంలో $3,400 పైకి వెళ్ళడం అయితే చూసాము. ఆయిల్ $67-68 దగ్గర ట్రేడ్ అవుతుంది యాజ్ యుక్రెయిన్ పీస్ ప్రాసెసెస్ స్టాల్స్. సో ఇవి మేజర్గా ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాల ప్రకారం మనం చూసుకున్నట్టయితే. అండ్ స్టాక్స్ పరంగా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మనం చూద్దాం. BMW ఇండస్ట్రీస్ అన్న కంపెనీ, ఈ స్టీల్ తయారు చేసే కంపెనీ 500,000 టన్ కోల్డ్ రోలింగ్ యూనిట్ని జార్ఖండ్లో ఏర్పాటు చేయబోతుంది విత్ 803 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి. ఇండియన్ హోటల్స్ ఏషియాతో పాటు యూరప్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా తమ ప్రెజెన్స్ని పెంచుకోవడానికి అక్విజిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటే మేబీ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేయడానికి హోటల్స్ అయితే కొనుగోలు చేయొచ్చు, లేదా అక్కడ వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుని లీజ్ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకునే స్కోప్ కూడా ఉంది ఇండియన్ హోటల్స్కి. ఇప్పుడు తమ పట్టును కొద్దిగా మెరుగుపరుచుకున్న తర్వాత, ఫైనాన్షియల్ పొజిషన్స్ని మరింతగా స్ట్రెంథన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్విజిషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది ఇండియన్ హోటల్స్. IDBI బ్యాంక్లో ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే LICని ఒక పబ్లిక్ షేర్ హోల్డర్గా గుర్తిస్తూ సెబీ ఒక రీక్లాసిఫై చేసింది. దీంతో మరింతగా వాటా విక్రయించాల్సిన అవసరం అయితే IDBIకి ఉండదు. LIC ఒక పబ్లిక్ షేర్ హోల్డర్గా ఉంటుంది ఈ కంపెనీలో. ఇండస్ఇండ్ బ్యాంక్ మీద క్రిసిల్ గతంలో విధించిన రేటింగ్ వాచ్ విత్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ దాన్ని ప్రస్తుతానికి తొలగించింది. క్రిసిల్ AA+ రేటింగ్ని ఇప్పుడు ఇవ్వడం చూస్తున్నాం. ఒక రకంగా పాజిటివ్ అంశం ఇది ఇండస్ఇండ్ బ్యాంక్. అయితే మరొక నెగిటివ్ అంశం ఏంటి అంటే నిఫ్టీ 50 నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ను తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం వీళ్ళ కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎస్ బ్యాంక్ ప్రైవేట్ లెండర్ ఎస్ బ్యాంక్ సెట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హస్ అప్రూవ్డ్ సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ SMBC ఎస్ బ్యాంకులో 24.99% వాటా కొనుగోలు చేసేందుకు విత్ ఓటింగ్ రైట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో ఎస్ బ్యాంకులో ఇప్పుడు అధికారికంగా 25% వాటాతో జపాన్కి చెందిన సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ఉండబోతోంది. కొద్దిగా ఈ స్టాక్లో మనం యాక్టివిటీ గమనించే అవకాశం అయితే. వార్త వచ్చిన వెంటనే ఇమీడియట్గా స్టాక్ పెరిగిపోతుందని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వార్త ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది మార్కెట్. చాలా రోజుల నుంచి ఇది లైమ్ లైట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఎందుకంటే ఎఫిషియెంట్ ఆపరేషన్స్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మేజర్ బ్యాంకర్, ఒక మేజర్ కంపెనీ వచ్చింది, దట్ విత్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్తో ఉంది కాబట్టి కొద్దిగా క్వాలిటీ ఆఫ్ ఆపరేషన్స్ మెరుగుపడే అవకాశం ఉంటుంది ఎస్ బ్యాంకులో. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో మరొక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. ఇంటర్ ఆర్క్ అన్న కంపెనీ రుంగ్తా మైన్స్ నుంచి 90 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ రెండు నిఫ్టీ 50లోకి రాబోతున్నాయి. NSE ఇండిసెస్ రీషఫ్లింగ్లో భాగంగా సెమీ యాన్యువల్ రివ్యూలో భాగంగా ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ ఈ రెండు నిఫ్టీ ఇండెక్స్లోకి వస్తే ఈ స్థానంలో ఉన్న గతంలో హీరో మోటార్ కార్ప్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ రెండు వైదొలగబోతున్నాయి. నిఫ్టీ 50 నుంచి హీరో మోటార్ కార్ప్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వైదొలగగా ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ రెండు ఈ స్థానాన్ని ఆక్రమించబోతున్నాయి. దీంతో ఫండ్ ఫ్లో ఈ రెండు స్టాక్స్లో అధికంగా ఉండే అవకాశం ఉంది, కొత్తగా ఇంక్లూడ్ అయిన ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్లో. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వీళ్ళు నిర్వహించిన ఒక కార్యక్రమం, మేజర్గా వరల్డ్ లీడర్స్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో అందరూ ఉద్దండలు కూడా వచ్చారు, మాట్లాడారు. వీఆర్ నాట్ పీపుల్ హూ సిట్ ఆన్ ది షోర్ బై స్టాగ్నెంట్ వాటర్ థ్రోయింగ్ స్టోన్స్ ఫర్ అమ్యూజ్మెంట్, వీఆర్ ద పీపుల్ హూ చేంజ్ ద కోర్స్ ఆఫ్ గషింగ్ రివర్స్ అన్న ఒక బోల్డ్ స్టేట్మెంట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ఆయన ఏదో ఇచ్చారు. కూర్చొని
స్థిరంగా ఉన్న నీళ్లలో రాళ్ళు వేసి ఆనందించేది కాదు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న నదుల ప్రవాహాన్ని కూడా మార్చేంత దమ్ము తమకుంది, అలాంటి వ్యక్తులం తాము అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం. ప్రోగ్రెసింగ్ బై క్వాంటమ్ లీప్స్, అది ఇక మిగిలిన ప్రముఖులు కూడా మాట్లాడి ఎంత పొటెన్షియల్ ఉంది మనకని చెప్పిన ఇది. నిఫ్టీ హ్యాస్ స్ట్రాంగ్ సపోర్ట్ నియర్ 24,700, టైమ్ టు బై ఆన్ డిప్స్. నిఫ్టీ కొద్దిగా వోల్టాలిటీగా ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ 24,700 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఆ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసుకుని పైకి వెళ్తే అప్పుడు 25,150, దానిపైన 25,300, 25,500 దాకా వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ అంతకంటే భిన్నంగా 24,800 లెవెల్స్ని బ్రీచ్ అయితే డౌన్ సైడ్ అప్పుడు 24,600 దాకా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్పిన అంశాలని ఇక్కడ క్రోడీకరించి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ బై అండ్ డిప్స్ స్ట్రాటజీని ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం బెస్ట్ అని సూచిస్తున్నారు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా అండ్ కన్జ్యూమర్ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవడం బెస్ట్ అన్నట్టుగా కూడా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం బై అండ్ డిప్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ, మీడియా, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో పెట్టుకోవచ్చని. ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, బజాజ్ ఆటో, M&M, ఎంఫసిస్, సన్ఫార్మా, జీ లాంటివి బై అండ్ డిప్ స్ట్రాటజీ కోసం అవలంబించవచ్చు అనేది కూడా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ చెప్తున్నమాట. ఇక ఆనంద్ రాటి positive setup, buying can be considered for a target of 500 with strict stop loss of 445 for Apollo Tyres. మిగిలిన స్టాక్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పాస్ చేసుకొని వీళ్ళ వ్యూని మీరు అర్థం చేసుకోవచ్చు. సొమాని సిరామిక్స్ గతంలో వాళ్ళ న్యాచురల్ గ్లాస్ సప్లై ఇష్యూ కన్స్టెంట్తో ఆపరేషన్స్ని హాల్ట్ చేశారు. అవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించినట్టు వెల్లడించింది. సియట్ $171 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ సియట్ ఓహెచ్టీ లంకాతో వీళ్ళు కుదుర్చుకున్నారు. పతంజలి ఫుడ్స్ బోనస్ షేర్స్ ఇష్యూ చేసేందుకు షేర్ హోల్డర్ల నుంచి ఆమోదం లభించింది. RM డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ వీళ్ళు 1:10 స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారు. SJVN థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని బీహార్లో నరేంద్ర మోడీ గారు వర్చువల్గా అయితే లాంచ్ చేశారు. GMR పవర్ అండ్ అర్బన్ 3,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది. సైన్ పోస్ట్ అండ్ ఇండియా ఈ కంపెనీకి బెంగళూరు మెట్రోలో 67 కీ స్టేషన్స్లో అడ్వర్టైజింగ్ రైట్స్ గెలుచుకున్నారు. దీంతో 600 నుంచి 700 కోట్ల రూపాయల పొటెన్షియల్ రెవెన్యూ ఉంటుంది అని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. ఒక మేజర్ అప్డేట్. అలాగే రైల్టెల్ కార్ప్ 13.2 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ నుంచి గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఎలక్ట్రానిక్ మార్ట్స్, ద కంపెనీ సోల్డ్ 4 IQ రిటైల్ స్టోర్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టు ఏంజిల్ టెలిటెక్ ఫర్ 8 crores. ద కంపెనీ హ్యాస్ అండర్టేకన్ రీటైల్ సేల్స్ ఆఫ్ యాపిల్ ప్రోడక్ట్స్ అండర్ ద IQ బ్రాండ్. సో ఇది మేజర్గా. And Reliance Infra, Reliance Power, the company clarified that CBI and Bank of India's action on Reliance Communication has no impact on operations of Reliance Power అని చెప్తున్నప్పటికీ కూడా తర్వాత మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఎకనామిక్ టైమ్స్ ఆల్రెడీ చూసాం, నిఫ్టీ చూసాం. NPA ప్రొవిజనింగ్ అంటే 3 quarter హై, ప్రైవేట్ బ్యాంక్స్ టేక్ ద బ్రెండ్. ఆశ్చర్యకరంగా ఈసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు NPA ప్రొవిజనింగ్ని ఈసారి 3 quarters హై, గరిష్ట స్థాయి దగ్గర NPA ప్రొవిజనింగ్ ఉంది. PSBs తమ ప్రొవిజనింగ్ తగ్గించుకుంటూ ఉంటే కోటాక్ ఫెడరల్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటివి తమ లోన్ ప్రొవిజనింగ్ని 2 రెట్లు పెంచుకోవడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్. స్లిపేజెస్ MSME బిజినెస్లో ఉంది అని చెప్పి అయితే ఒక క్వార్టర్ చూసి మనం ఒక నెగిటివ్ అజంప్షన్కి రావాల్సిన పని లేదు. NPS పెరుగుతున్నాయని చెప్పి అట్లీస్ట్ ఏ బిజినెస్ అయినా తమ సైకిల్స్ మారుతున్నదైనా కూడా అట్లీస్ట్ 2 quarters మనం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి ఒక క్లారిటీకి ఎమర్జ్ అయ్యేందుకు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్ అలాగే అనిల్ అంబానీ అకౌంట్స్ని ఒక ఫ్రాడులెంట్ అకౌంట్స్గా గుర్తించింది అండ్ నిర్ధారించింది కూడా. ఎందుకంటే స్పెక్ట్రమ్ అవసరం కోసం డబ్బులు తీసుకొని ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్కి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఆయన నిధులు మళ్లించి మోసం చేశారు అనిల్ అంబానీ అని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆరోపణలు, విమర్శలు చేసింది. అట్ ది సేమ్ టైం అనిల్ అంబానీ డెనైజ్ ఆల్ అలిగేషన్స్ అండ్ ఛార్జెస్ షెల్ పర్సూ రెమెడీస్, ఇతర మార్గాలను ఆయన అన్వేషిస్తారని చెప్తూ టోటల్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ లోన్స్ 725 కోట్ల రూపాయలుగా ఉంది. వాటన్నిటిని కూడా ఫ్రాడ్ లోన్స్గా ఇది గుర్తించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ కమ్యూనికేషన్స్కి 2015, 2016లో లోన్స్ ఇవ్వడం కూడా మనం ఇక్కడ చూసాం. సో ఇదొక మేజర్ అప్డేట్గా ఉంది. అయితే ఈ స్టాక్స్ మీద కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈడీ రైట్స్ అవుతున్నాయి, CBI రైట్స్ అవుతున్నాయి. ఓవరాల్గా ఒక 30 దాడి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్లో అయితే కనిపిస్తుంది. ఆత్మనిర్భర్ అండ్ ఆర్మ్డ్ ఇండియా ట్రైన్స్ గన్స్ ఆన్ బీయింగ్ వరల్డ్ క్లాస్ ఎక్స్పోర్టర్. సో ప్రపంచానికి దిగుమతి చేసుకుంటున్న స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదగటం. డిఫెన్స్ సెక్టార్లో మేజర్గా ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. రాబోయే రోజుల్లో మరిన్ని
అప్డేట్స్, మరిన్ని మూమెంట్స్ అండ్ మరిన్ని పాజిటివ్ అవుట్కమ్స్ డిఫెన్స్ రంగం నుంచి రాబోతున్నాయి. భారత్ టుడే క్యారీస్ ద స్ట్రెంగ్త్ టు బెండ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్. సో ప్రపంచం ముందు మోకరిల్లే స్థాయి దగ్గర నుంచి మనమే ప్రపంచ దశను మార్చే స్థాయికి మనం ఎదుగుతున్నాం అన్నట్టుగా ఒక సంకేతం. ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ ప్రస్తుతం 3.25 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం 35,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఇది ఇప్పుడు 3.5 లక్షల కోట్లకి దాదాపు 10 రెట్లు పెరగటం. అలాగే ఇయర్లీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ 4 లక్షల కోట్ల రూపాయలకి. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్స్లో దాదాపు 400 కోట్ల వ్యాక్సిన్స్ ఇండియాలోనే తయారవటము. అలాగే 100 దేశాలకు ప్రస్తుతం ఈవీస్ వెహికల్స్ ఎగుమతి చేయడం. ఆ స్థాయికి మనం ఎట్లా ఎదిగాము, ఇంకా ఎంత మనకి ఫ్యూచర్లో పొటెన్షియల్ ఉందన్న అంశాన్ని ప్రధానమంత్రి గారు ఇక్కడ వివరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ చక్ర DRDO తయారు చేసిన మిజైల్స్ అండ్ లేజర్ వెపన్స్ని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్, అతి స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని సుదర్శన్ చక్రాన్ని నిన్న సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. DRDO దీనికి ఓవరాల్గా టేక్ కేర్ చేయడం కూడా మనకు తెలుసు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే E20 పెట్రోల్, ఎథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ 2-5% మేర తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆటో ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఎథనాల్ బ్లెండింగ్ మీద చాలా స్ట్రాంగ్గానే ఉన్నాము. లిస్టెడ్ రియాలిటీ ఫర్మ్స్ దాదాపు Q1లో 53,000 కోట్ల రూపాయలు సేల్స్ చేసినట్టు వెల్లడించే కొద్దిగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై మార్కెట్స్లో కొద్దిగా ఒక మంచి గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ విషయంలో. టైర్ ఇండస్ట్రీ 7-8% మేర ఈ ఇయర్లో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అలాగే న్యూ లా లైక్లీ టు ఫ్యూయల్ షిఫ్ట్ ఫ్రమ్ RMG టు ఈ స్పోర్ట్స్ క్యాజువల్ గేమ్స్. రియల్ మనీ గేమింగ్ పూర్తిగా ఇక బ్యాన్ అయిపోయిన తరుణంలో క్యాజువల్ గేమ్స్ అండ్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ వైపు కొద్దిగా దృష్టి మరల్చే అవకాశం ఉంది. వీటి ఫోకస్ ఎక్కువగా ఉండవచ్చని బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ప్రైవేట్ క్యాపెక్స్ సబ్స్టాన్షియల్ ఇన్ ఆర్డర్ బుక్. ఎల్ఎన్టీ చీఫ్ మాటల ప్రకారం ఆర్డర్ బుక్ దాదాపు 2.5-3 సంవత్సరాల స్థాయిలో ఇప్పుడు ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రైవేట్ క్యాపెక్స్ బాగా ఉంది. ఎల్ఎన్టీకి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయంటే ప్రైవేట్ క్యాపెక్స్ బాగా ఉంది, ప్రైవేట్ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది, జనాలు కంపెనీలు ప్రైవేట్గా మరిన్ని ఆర్డర్స్ ఇస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అదొక అంటే ఇండియా ఏమాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ పాజిటివ్గా ఉన్నాయని ఒక సంకేతం. ఫెస్టివ్ చీర్స్ ఆన్ హోల్డ్ యాజ్ ఆటో బయర్స్ వెయిట్ GST రిలీఫ్. ప్రస్తుతానికి ఫెస్టివ్ చీర్స్ కొద్దిగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే జనాల GST రిలీఫ్ కోసం అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మరింతగా మరిన్ని రోజుల పాటు అంటే మనకి ఆల్మోస్ట్ అక్టోబర్లో మనకు దివాళీ ఉంటే ఆ టైం వరకు మేబీ GSTని దృష్టిలో పెట్టుకొని ఆటో సేల్స్ పిచ్చిన అవ్వకపోవచ్చు అన్న సంకేతాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. రాయల్టీస్ హిట్ 16-year low ఇన్ FY 2021-25. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. క్వైట్ ట్రాప్ మైక్రో క్యాప్స్ అండర్ ద మైక్రోస్కోప్. సో మనం ఒక వీడియో చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. GKB అఫ్థాల్మిక్స్ అన్న కంపెనీలో ఒక 3 minute-లో ఒకే షేర్ కలిగిన షేర్ హోల్డర్ యాజమాన్యం ఎలా చీల్చి చెండాడాడు అని చెప్పి వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్లో GKB ఆఫ్థాల్మిక్స్ అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ ఎందుకు మీరు వీక్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఉంది, వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్స్ ఎందుకు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు, కంపెనీ ఇతర కంపెనీలకు తమకున్న సబ్సిడరీ కంపెనీస్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేస్తున్నారు అన్ని చీల్చి చెండాడడాన్ని మీరు వీడియోలో చూసే ఉంటారు. సో అందువల్ల ఇలాంటి మీటింగ్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తే షేర్ హోల్డర్గా అసలు మిగిలిన వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, మనం ఏమేమి అడగాలని కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రీసెంట్గా సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే గారు కూడా మైక్రో క్యాప్ కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడాన్ని, పొజిషన్స్ తీసుకోవడానికి కూడా కొద్దిగా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. సో ఇవి మేజర్ అప్డేట్స్ పరంగా. ఇంకొకటి PVC పైప్స్ విషయంలో 5 quarters క్లాక్ తర్వాత అంటే 5 quartersగా PVC మేకర్స్కి ఆశించిన స్థాయిలో రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ లేదు. బికాజ్ రా మెటీరియల్ కాస్ట్ PVC ఏదైతే మేజర్గా PVC పైప్స్లో ఉపయోగిస్తారో పాలివినైల్ క్లోరైడ్ అనేది అది ప్రైజెస్ బాగా పెరగడం వల్ల వీళ్ళ మార్జిన్స్ రెవెన్యూస్ అయితే ఎఫెక్ట్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా అవి స్టెబిలైజ్ అయిన తరుణంలో అండ్ మళ్ళీ హౌసింగ్ డిమాండ్ కొద్దిగా పెరుగుతూ ఉన్న తరుణంలో ఇక్కడ సెకండ్ క్వార్టర్ నుంచి ఈ కంపెనీస్ లైక్ ఫినోలెక్స్ కానీ, ప్రిన్స్ పైప్స్, సుప్రీం అండ్ ఆస్ట్రాల్ పైప్స్ పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒక అంచనాగా ఉంది. విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అంశాలను ఇక్కడ క్రోడీకరించి చూస్తున్నాం. బ్రోకరేజ్ రిమైన్ కన్స్ట్రక్టివ్ ఆన్ ద లీడింగ్ ప్లేయర్స్. మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ యాజ్ ఎ బై కాల్ ఆన్ సుప్రీం, ఆస్ట్రాల్ అండ్ ప్రిన్స్ పైప్స్. ఫర్ ప్రభుదాస్ లీలాధర్, ఆస్ట్రాల్ రిమైన్స్ ద టాప్ పిక్ ఇన్ ద సెక్టార్స్. సో ఇవి ఒక మేజర్ అప్డేట్స్ ఈ రోజున. థ్యాంక్ యూ సో మచ్.